అందుకే నువ్వు అన్యాయంగా మోసపోతా ఉంటావు. దేవునికి కోపం వచ్చినప్పుడు అన్యాయస్తుల చేతికి మన జీవితాలను అప్పగిస్తాడు. దైవజనమ, మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో చూడండి. దేవునికి ఉగ్రత తేకుండా, దేవునికి మనం ఆయాసకరంగా బ్రతకకుండా, దేవునికి సంతోషపెట్టేవారుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదని చెప్పాడు ప్రభు. యేసయ్యను వెంబడించాలని ఆశపడుతున్నావా? అయితే ఖచ్చితంగా నువ్వు సిలువను ఎత్తుకోవాల్సిందే. యేసయ్యను వెంబడించాలని ఆశపడుతున్నావా? దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటున్నావా? ఆయన కాడి ఖచ్చితంగా మోయాల్సిందే. లేకపోతే మోయడానికి నీకు ఇష్టం లేకపోతే, నడవడానికి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఈ మార్గంలో నుంచి బయటికి వెళ్ళిపో. ఇది సంకుచితమైన మార్గమును, రెండోది ఇరుకైన మార్గము. ఇది ఇరుకైందే. యేసయ్యలో నడవడం, దేవుని కొరకు బ్రతకడం, యేసయ్య కొరకు జీవించడం చాలా ఇరుగ్గా ఉంటుంది. అయినా నమ్మండి, నడిపించువాడు దేవుడే. నీకు ఆయన ముందుగా నడుస్తాడు. ఆమేన్.